ఆ నీరు తాగితే ఆరోగ్యం, ఆ నీరు తాగితే ఔషధం, ఆ నీరు తాగితే జబ్బులన్నీ మటుమాయం. ఆ నీటి కోసం ఉదయాన్నే సుదూర గ్రామాల నుంచి వచ్చి క్యూ కడతారు. ఆటోలలో, రిక్షాలో, ద్విచక్ర వాహనం పైటిళ్లతో మంచి నీటిని మోసుకెళతారు. కానీ కాలాలు మారిన ఈ పంపు తన సేవలను నిరంతరం అందిస్తూనే ఉంటుంది. ఒక్కరోజు పంపు ఆగితే వేలాది మంది దాహం ఆగిపోయినట్టే. అందుకే పంపుక సమస్య వస్తే క్షణాల్లో రిపేర్ చేసేస్తారు. ఈ మంచినీటి పంపు మన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు లాంచీలరేవులో ఉంది. అందరూ గుర్తు పెట్టుకోండి, అలా వెళ్తే త్రాగేయండి. మినరల్ వాటర్కి ఏ మాత్రం సంబంధం లేకుండా ఇటు తీపి జలధార, గోదావరిలోంచి వచ్చేటువంటి జలధార, భూగర్భ జలధార అయినటువంటి వాటర్ చాలా మధురంగా ఉంటుంది. సరికదా ఈ వాటర్ని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి దగ్గర ఒక 20 గ్రామాల ప్రజలు డైరెక్ట్ పట్టేసుకుంటే కనుక ఛాన్స్ ఎప్పుడు రాదండి. ఎప్పుడు లైన్ కంటిన్యూ లైన్లో నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 10 క్యాన్లు లైన్ తర్వాత ఒక నెంబర్ వస్తుందండి. నా పేరు పి సుబ్బారావు, మాది ఆర్కిరాల గ్రామం. మేము ఆర్కిరాల నుంచి 3 కిలోమీటర్లకి వచ్చి వాటర్ పట్టుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ వాటర్ చెప్పాలంటే మరి ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా పనిచేస్తుంది. చాలా సంవత్సరాలుగా, అంటే నా చిన్నప్పటి నుంచి కూడా, నాకు ఆల్రెడీ ఇప్పుడు 35+. ఈ వాటర్ చాలా ఔషధంగా కూడా పనిచేస్తున్నాయి. ఆహారం లేకపోతే వాటర్ తాగడం వల్ల మరి చాలామందికి ఉపయోగకరంగా ఉన్నాయి. ఎన్నో ప్రాంతాల నుంచి వస్తున్నారు. దొమ్మేరు